కృష్ణ. నేను మీకు చూపించే వీడియో అయితే మా మనవరాలు పుట్టినరోజండి. పుట్టినరోజు వేడుక చాలా చక్కగా జరిగిందనమాట. మా మనవరాలకేమో కొంచెం జనాలందరినీ చూస్తే కొంచెం భయము, ఏడ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఫంక్షన్ అయితే ఇంట్లోనే చేశారు అన్నయ్య గారు వాళ్ళని. ముందుగా అయితే మా తన్వితని అరిసెల మీద నడిపించారనమాట. అడుక్కి అరిసెలు అంటారు కదా, అట్లాగా. ఫస్ట్ కొంచెం నవ్వుతానే ఉంది. గ్యాప్ ఇచ్చి ఏడుస్తుంటే లోపలికి తీసుకెళ్ళడం అది చేయవలసి వచ్చిందనమాట. అదే ఇల్లు గనక సరిపోయింది. అదే ఫంక్షన్ హాల్ అయితే ఇంకా ఎక్కువ ఏడ్చును మా తన్విత. ఎందుకనో దానికి బయట తిరుగుతుంది కానీ ఇలా ఎక్కువ మందిని చూస్తే మటుకు చాలా కంగారు పడుతుందో ఏమో, ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని చాలా సింపుల్గా అయితే ఏడవకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాసేపు స్టేజ్ మీద ఉంచి కాసేపు లోపలికి తీసుకెళ్ళిపోయి ఏడుస్తున్నప్పుడు అట్లా అయితే చేసామన్నమాట. దానివల్ల ఎక్కువ మందిని వీడియోలో అయితే నేను చూపించలేకపోయాను. మెయిన్ కేక్ కటింగ్ అయ్యి వరకే నేను అయితే చూపిస్తున్నాను అనమాట. చాలాసేపు అయితే స్టేజ్ మీద అయితే తన్విత లేదు. కేక్ కటింగ్ అలా మధ్యలో అలా అది తీసుకొచ్చాము. మరీ సింపుల్గా చేయడం ఇష్టం లేక ఇంకా అన్నయ్య గారు వదిన గారు వాళ్ళు కనీసం ఇంట్లో అయినా ఇలా చేసుకుందాము అని చేశారనమాట. ముందైతే ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. కానీ ఈ తన్విత ఏడుస్తుంది, ఇంకా చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేసి ఇట్లా ఇంకా ఇంట్లోనే అరేంజ్ చేశారనమాట. ముందుగా అయితే పంతులు గారి ఆశీర్వచనాలతో కార్యక్రమం అయితే మొదలైందండి. మీరందరూ కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మా మనవరాల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వదందే సోమేన సోమేన వదందే వదందే సోమే దంబరికమో దుఃఖప్రం దురితం తద్విజభ్యోదిశామ్యహో ఆరాత్రినగ్లద్వారాత్పరుడరుత్వదే నివాదే త్వాభివృషతు స్వస్తితే త్వలత్పదే స్వస్తిమిరాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వసుం బహుపుత్రలాభగౌ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ జన్మదినోత్సవ సమయే కొద్దిగా అక్షంతలు మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరి రాజరాజేశ్వరి దేవి అనుగ్రహ చూడు ముక్కంతా పెట్టుకుంది నోట్లో. దేవతా ప్రసాద సిద్ధిరసు దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. హ్యాపీ బర్త్డే అని అందరూ అరవకుండా సింపుల్గా చిన్నగా అరిచి హ్యాపీ బర్త్డే చెప్పారండి మా తన్వితకి. ఎందుకంటే గట్టిగా అరిస్తే తన్విత మళ్ళీ ఏడు చేస్తుందేమో అని చెప్పి భయం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి కార్లో చక్కగా షూట్ తీద్దాము అనుకునేటప్పటికీ అందరూ దగ్గరికి వచ్చేటప్పటికి ఏడ్చింది. దానివల్ల అయితే కార్లో అది వీడియో లైట్గా పెట్టాను, మీకు కొంచెమే పెట్టాను, గమనించే ఉంటారు. అందువల్ల హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ క్లాప్స్ కూడా కొట్టలేదు. చిటికలేయండి అని చెప్పి అందరూ ఎటకారించారనమాట. మేము కూడా సరదాగా నవ్వుకున్నాము. ఎందుకంటే మేమే చెప్పాం వాళ్ళకి క్లాప్స్ కొట్టద్దు చిటికలేయండి అని. ఏంటమ్మా ఈ క్లాప్స్ లేకుండా చిటికలేంటి, అరవకూడదా, అయ్యో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే పిల్లని ఉద్దేశించి అందరూ కూడా మాకు చాలా సహకరించారండి. ఎవ్వరు కూడా అరవలేదు. సరదాగా హ్యాపీగా గడిచిపోయింది పుట్టినరోజు ఫంక్షను. చాలా బాగా ఎంకరేజ్ అయితే చేశారండి వచ్చిన వాళ్ళందరూ. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కాసేపు అక్షంతలు వేసిన తర్వాత మళ్ళీ ఏడ్చిందనమాట అండి. ఇంకా ఏడ్చిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఒకసారి సముదాయించి తన్వితని మళ్ళీ తీసుకొచ్చాము.
ఇంకా హారతి అయితే ఇస్తున్నామండి. అంటే ఎప్పుడు ఏడ్చి మళ్ళీ ఆ ఏడుపులో నిద్రపోద్దామని భయం వేసి ముందుగానే కొంచెం ఎర్లీగా హారతి అయితే ఇచ్చేసామండి తన్వితకి. పిల్లలు నవ్వుతూ ఉంటే ఎంతసేపైనా ఫంక్షన్ చేయడానికి ఇష్టపడతాం కదా! కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించారండి. ఎందుకంటే తన్విత ఇట్లా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటది. ఇలా ఇంతమంది జనాలు చూస్తేనే ఏడుస్తదని చెప్పి అందరికీ తెలుసనమాట. ఇంక వచ్చినోళ్ళందరూ మా అందరికీ కూడా సహకరించి తన్విత లేకపోయినా సరే ఇంకా వచ్చి స్టేజ్ మీద ఎవరుంటే వాళ్ళకి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చేశారు. ఇచ్చి ఇంకా భోంచేసి తన్వితని ఆశీర్వదించి వెళ్ళారనమాట. నిజంగా వచ్చినోళ్ళందరికీ ఎంత చెప్పినా థ్యాంక్స్ అన్న పదం చిన్నదే అవుద్ది. ఎందుకంటే మా తన్వితకి అక్షింతలు వేయకుండానే చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే పాప ఏడుస్తుండడం వల్ల. మొత్తానికైతే ఇట్లా అయితే ఫంక్షన్ అయితే బాగానే జరిగింది. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ వీడియోస్ కూడా పక్కన ప్లే చేశారనమాట అల్లుడి గారు తయారు చేసి. అవి అయితే చాలా బాగున్నాయి, సరదాగా అనిపించాయి, కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అవన్నీ చూశారండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చిన వాళ్ళు. మాకు అయితే బాగా నచ్చింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మీరేం భయపడకండి, పాప ఏడిస్తే ఏముంది, వచ్చాము కదా, మీరు ఇబ్బంది పెట్టద్దు, చంటి పిల్లనే అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ వీడియోస్ అయితే బాగా చూశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తనకి వీడియో అయితే వేసాము, చాలా బాగుంది అని చెప్పి అన్నారు అనమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి మా మొత్తానికి ఎలా అయితే కొంచెం కొంచెం మధ్యలో ఏడ్చినా కూడా కొంచెం సహకరించండి. మా తల్లితో పూర్తిగా ఏడుస్తూ ఉండిపోద్దేమో అని భయపడ్డాం, కానీ కాస్త ఓకే బెటర్. మధ్యలో అయితే కాస్త అలా స్టేజ్ మీద ఎక్కించి కాసేపు తిరగడం అలా చేసింది. ఇంకా మా అల్లుడి గారు ఇంకా పిల్లలు ఇంకా అందరూ ఉన్నారు. ఇంకా మా వారు కూడా ఇంకా వాళ్ళ మనవరాలు ఫంక్షన్కి ఆనందపడిపోయి డ్యాన్సులు కూడా వేశారనమాట. చూడండి, మీకు ఆ వీడియోలు అవి చూసి మా తన్వితాన్ని మీరు కూడా ఆశీర్వదిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోకి వెనకాల సాంగ్స్ ఉంచితే కాపీరైట్లు పడుతున్నాయండి. దానివల్ల అయితే నేను వెనక సాంగ్స్ అవి పెట్టకుండా నేను మామూలుగా డ్యాన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. చాలా మంచి పాటలకి డ్యాన్స్లు వేశారు. మరీ పూర్తిగా వేయకపోయినా వాళ్ళకి వచ్చిన విధంగా వేశారు. కానీ చిన్న స్టేజ్ అవ్వడం వల్ల సరిగ్గా అయితే వేయలేదు, ఏదో సరదాగా వేశారనమాట. అంతేనండి, ఈ వీడియో అయితే ఇలా పెట్టాను. ఇంకా ఏదైనా మర్చిపోయానేమో అని చెప్పి అనిపించినా కూడా ఇంక ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కొన్ని వీడియోలు అయితే సరిగ్గా రాలేదు, దానివల్ల ఉన్న వీడియోలు అయితే పెడుతున్నాను. వెనక పాటలు లేకుండా డ్యాన్స్ చూస్తున్నందుకు నన్నైతే తిట్టుకోకండి. ఎందుకంటే డ్యాన్స్ పాటల వల్ల మాకు కాపీరైట్ అయితే పడుతుందన్నమాట. సినిమా పాటలు అయితే కాపీరైట్ పడుతుందండి. దానివల్ల నేను అవి లేకుండా అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మా మనవరాళ్ళ మటుకు మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. కానీ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ఒకసారి అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి నేను.